అమరావతిని డెవలప్ చేయడంతో అమరావతి రాజధానిగా అనుకున్నారు. చాలా సందర్భాల్లో మనం అడిగినప్పుడు కూడా ఏపీ రాజధాని ఏదంటే అమరావతి ఉంది, దాంతో పాటు ఇంకో 2 క్యాపిటల్స్ ఉన్నాయి. సో 3 క్యాపిటల్స్ కి ఇప్పటికీ స్టిల్ కట్టుబడే ఉన్నామనేది వైసీపీ నేతలు చెప్పినటువంటి మాట. సో ఇప్పుడు ఏదైతే ఇచ్చినటువంటి పదవీకాలం అయిపోతుంది జూన్ తో, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనే టైం కూడా ముగుస్తుంది. కాబట్టి ఇప్పుడు కొత్త అంశం తెర మీద తీసుకొస్తున్నారు, ఇంకో 2 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంచాలని. ఒకవేళ ఉంచినప్పటికీ ఏపీకి రాజధాని అనేది వస్తుందా రాదనేది ఒక ప్రశ్న, ఉంచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మరో ప్రశ్న. ఆశయ్ గారు, మీకు ఐ న్యూస్ వీక్షకులకు, చర్చలో పాల్గొంటున్నటువంటి మిత్రులందరికీ కూడా శుభోదయం అండి. ఏం మాట్లాడమంటారు? నన్ను ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు, మాటలు రావట్లేదు. ఎందుకంటే అపర మేధావులందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మానవ మాతృలకు ఎవరికి రానటువంటి ఆలోచన, 89 మంది ప్రభుత్వ సలహాదారులు 600 కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఖర్చు పెడుతున్నాము, దగ్గర ఖర్చు అయింది ఇప్పటికీ. మానవ మాతృలు అంటే సామాన్య మనలాంటి వాళ్ళకి ఎవరికి తట్టనటువంటి ఆలోచనలు, రానటువంటి ఆలోచనలు, అద్భుతమైన ఆలోచనలు అన్నీ వస్తూ ఉంటాయి. హైదరాబాద్ని తలదన్నేటువంటి రాజధానిని నేను కడతాను, నాకు గనక అధికారం ఇస్తే అని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పినటువంటిది మనం చూసాం. చూసిన తర్వాత అసలు వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ కావాలన్నారు, 3 అన్నారు. 3 అన్న తర్వాత మళ్ళీ తర్వాత ఏం చేశారు? న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చినాయి కాబట్టి ఆ బిల్లుని వెనక్కి తీసుకున్నాం అన్నారు. మళ్ళీ పెట్టాలి కదా బిల్లు, అది లేదు. కోర్టులో ఏం చెప్తారు? లేదు ఒకటే రాజధాని అమరావతి అంటారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వైజాగ్ రేపు వెళ్తున్నాం, ఎల్లుండి వెళ్తున్నాం, తర్వాత వెళ్తున్నాం, మేము షిఫ్ట్ అయిపోతున్నాం. ఇదే సుబ్బారెడ్డి గారు ఒక 10 సార్లు ముహూర్తాలు పెట్టుంటారు. ఇప్పుడేమంటున్నారు? మాకు 3 చాలవు, 4వ రాజధాని ఏదైతే ఉందో అది కూడా మాకు కొన్నాళ్ళ పాటు ఉంచండి అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, వీళ్ళు అడిగితే ఉంచేదెవరు, ఇచ్చేదెవరు, ఇవ్వాల్సిందెవరు? పోనీ ఈ 10 సంవత్సరాల్లో మీరు అన్నట్టుగా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది అని ఒక కార్యక్రమం ఇక్కడ ఎవరన్నా చేశారా? కేసీఆర్ గారు 2వసారి అధికారంలోకి రాగానే పిలిచి మంచి విందు ఇవ్వగానే బంగారుపళ్ళెంలో పెట్టి ఉన్నటువంటి భవనాలు సెక్రటరియట్ తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పారు కదా. వాళ్ళు ఇంద్రభవనం లాంటి సెక్రటరియట్ కట్టుకునేమో ఇక్కడ వాళ్ళు దగదగలాడుతున్నారు. మనమేమో ఏ రాజధాని ఎక్కడ? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరితోటన్నా వేరే రాష్ట్రం వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఏదైనా పెట్టుకోవాలంటే ముందు నీ రాజధాని ఏదో చెప్పవా అంటున్నాడు. అన్నప్పుడు ఏం సమాధానం చెప్పాలనేటువంటిది చెప్పలేనటువంటి పరిస్థితి. మేమేదో అద్భుతమైనటువంటి రాజధాని కడదాం, లేదా వైజాగ్ రాజధాని చేద్దాం అనుకుంటే న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి కాబట్టి మేము చేయలేకపోయామని సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు. వేలాది మంది రైతులు, దగ్గర 30,000 మంది రైతులకి మీరు ఇన్ రైటింగ్ అగ్రిమెంట్ ఇచ్చిన తర్వాత రాజధాని మార్చడానికి వీలు లేదు అనేటువంటిది చెట్టు కింద ప్లేడర్ని అడిగినా చెప్తాడు. దీనికి ఎవరో సుప్రీంకోర్టు పెద్ద లాయర్లు అవసరం లేదు. చెట్టు కింద ప్లేడర్ని అడిగినా నువ్వు ఒకసారి ఇచ్చినటువంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకుండా రాజధానిని ఇక్కడ నుంచి మార్చడానికి లేదనేటువంటిది కామన్ సెన్స్. ఆ మాత్రం తెలియకుండా ఇంతమంది సలహాదారులు ఉండి నడిపిస్తున్నారంటారా? మొన్న ఏదో కొత్త సినిమా ఏదో వస్తుంది, ట్రైలర్ చూసాం. సెన్సార్ ప్రాబ్లం వస్తుందని రాజధాని మీద తీసిందే 3 రాజధానుల బదులు వాళ్ళు 4 రాజధానులు అంటున్నారు. వాళ్ళ మాట ఎందుకు పోగొట్టాలని వీళ్ళు కూడా 4వ రాజధానిని తెరపైకి మళ్ళీ తీసుకొస్తున్నట్టున్నారు. హైదరాబాద్ అనేటువంటిది ముగిసిపోయినటువంటి అధ్యాయం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు తట్టాపుట్టా సర్దుకొని అక్కడి నుంచే పాలన సాగించాలి అని చెప్పేసి అని మంచో చెడో అమరావతి అనే దగ్గరికి వెళ్ళినప్పుడే ముగిసిపోయినటువంటి అధ్యాయం. ఇవాళ వీళ్ళని అడిగితే ఇంకొక దీన్ని మనం సమస్యని రేకెత్తించినట్టు తెలంగాణ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారండి? అయితే ఇక్కడ ఈ సందర్భంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, అద్భుతమైనటువంటి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేజార్చుకున్నారనేటువంటిది మాత్రం నిర్వివాదాంశం. ఎందుకంటే సరే మంచో చెడో ఒక రాజధాని చంద్రబాబు నాయుడు గారు కడతానని మొదలుపెట్టి చేయలేకపోయారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు చెప్పినంత అమరావతి లాంటి రాజధాని మేము కట్టలేకపోయినా కావాల్సిన వరకు మనకి కొంత కట్టారు కాబట్టి భవనాలను ఉపయోగించుకొని ఒక 5,000 కోట్లు 10,000 కోట్లతోటే దీన్ని నేను చేసి రాజధాని అనేది నేను ఏర్పరిచాను అనేటువంటి చెప్పుకునే సువర్ణ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టుకున్నారు. ఆ రాజధానిని కట్టేసి అంతగా పోయినా ఎంత తను అనుకున్నంత పోలవరం ప్రాజెక్టును కనుక పూర్తి చేస్తుంటే ఆయన వాళ్ళు ఏదైతే కలగంటున్నాడో 20 ఏళ్ళు నేనే చీఫ్ మినిస్టర్ని 30 ఏళ్ళు సాధ్యం అయ్యేదేమో. కానీ అంది వచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకొని మన ఆంధ్ర రాష్ట్రానికి ఏమైపోయిందంటే అడుక్కోవడం అనేటువంటిది అలవాటు అయిపోయింది.
ప్రతి మంగళవారం వెళ్తున్నాం, ఢిల్లీలో అడుగు కొట్టుకుంటున్నాం, అప్పులు ఎక్కడ వస్తే అక్కడ వరిగెత్తుకొచ్చి, ఈ మాటలు చాలా బాధతో అంటున్నానండి. నేను ఎవరో విమర్శించాలని కానీ ఒక పార్టీని విమర్శించాలని కాదు, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా అక్కడ మూలాలు ఉన్నటువంటి వాడిగా వచ్చినటువంటి బాధతో మాట్లాడుతున్నటువంటి మాట. ఢిల్లీలోనే అధికారంలో ఎవరుండాలని శాసించేటువంటి స్థాయి దగ్గర నుంచి, అది కాంగ్రెస్ ఉన్నా, తెలుగుదేశం ఉన్నా, ఇంకెవరున్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 42 సీట్లే కీలకమైనటువంటి సందర్భాలు, పలు సందర్భాలు ఉన్నాయి. అలాంటి స్థాయి నుంచి 25 పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రంగా ఏర్పడి రోజు గడవాలంటే ఎవరినో ఒకరిని అడుక్కునేటువంటి స్థాయికి దిగజారటం అనేటువంటిది మాత్రం బాధాకరమైనటువంటి విషయం. అలాంటిది ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనలాంటి వాళ్ళకైతే, మాలాంటి వాళ్ళకి పుండు మీద కారం జల్లినట్టే ఉంటుంది. ముందేమన్నారు, రాజధాని అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు. ఇలాంటి పిల్లి ముగ్గులు వేయటం వలన, అది కూడా ఎలక్షన్ ముందు. ఒకప్పుడంటే ప్రజలు ఇలాంటివి విని నమ్మేవాళ్ళు. రాష్ట్రం 3 ముక్కలాట్లు జరిగినప్పుడు ఏంటంటే సెంటిమెంట్ రెచ్చగొట్టి ప్రాంతాల వారికి ఏదో చేద్దాం అనుకున్నారు. కర్నూలు వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకు చేశారు, ఉత్తరాంధ్ర వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకు చేశారు. ఇకనైనా సరే కన్స్ట్రక్టివ్గా ఇలాంటి అనవసరమైన స్టేట్మెంట్స్ గందరగోళానికి తారితీసే వాటిని చేసి ఈ ఉన్నటువంటి 2 నెలల్లో అయినా వాళ్ళు సరైనటువంటి పద్ధతులు చేస్తే కొంత ప్రజాదరణ పొందడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. మాట్లాడదాం.